నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు అధికమవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఎంటీ ప్రామిస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. నిరుద్యోగ సమస్యపై కూడా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు భారంగా మారాయని విమర్శించారు. ప్లకార్డులతో తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేశారు. ఈ నిరసనతో పార్లమెంటు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. హైదరాబాద్ నగరంలోని మియాపూర్, మదినాగూడ ప్రాంతాల్లో పెట్రోల్ కొరతపై వదంతులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రభావంతో వాహనదారులు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ పై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడింది. పరిస్థితిని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వదంతులను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇకపై ఎదుర్కొని పోరాడతారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే తనలాంటి వారిని ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నించారు. గత 2 సంవత్సరాలుగా తాను ఎలాంటి పదవులు ఆశించలేదని తెలిపారు. అయినప్పటికీ అవమానాలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. అంతర్గతంగా విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుంది కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ సహా పలువురు ముఖ్య నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సింగ్, రవి సింగ్ తదితరులను పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేరడం శుభ పరిణామమని నేతలు పేర్కొన్నారు. ఇది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థానం మరింత బలపడుతుందని భావిస్తున్నారు. ఈ చేరికలతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. ధరమ్ సింగ్, దిలీప్, జై శ్రీరామ్. వెల్కమ్. శివరాజ్, దేవి, జయ, నాగేష్, శ్రీలత, కోమల్ సింగ్, రాజు వర్మ, రాజేష్, తుల్జారాం, గణేష్. పెద్ద మనిషి వచ్చిండే కదా. అవు చిచ్చా అయ్యే ऊपर है वाला बाबा है. कमल सिंह, महादेव सिंह, महेंद्र सिंह, पांडु, सूरज सिंह, आपका सबको स्वागत.
మహిళా సోదరులకు కొద్దిగా ముందరికి జాగ ఇవ్వండి. దేవి జయ వాళ్ళందరి గిట ముందుకు రండి అమ్మా. సోదరి మండలందరి గిట ముందుకు వచ్చి కూర్చోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సోదరి మండలం కొద్దిగా జాగ ఇవ్వండి. ఫస్ట్ ఒక 5-6 మంది మహిళలు ముందుకు రండి అక్క. అదే మంచిదండి. అక్క రకండి. నమస్తే. చాలా చాలా సంతోషం. ఇంత పెద్ద సంఖ్యలో మన కార్యాలయానికి విచ్చేసి కిషన్ నాయకత్వాన పార్టీలో చేరడం చాలా శుభదాయకం. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోదాముల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. పంటలను సురక్షితంగా నిల్వ చేయడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చన్నారు. రైతులు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయవచ్చని తెలిపారు. పంట మార్పిడి పద్ధతులపై అవగాహన కల్పించాలని సభ్యులకు సూచించారు. రైతుల ఆదాయం పెరగడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వానికి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది, దయచేసి అందరం కూడా పంటల మార్పిడి మీద ఆలోచన చేసి ఈ శాసనసభ రైతాంగానికి నష్టం జరిగినటువంటి పంటలు, అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలు, అదేవిధంగా ఇటువంటి నష్టాలు జరగకుండా అకాల వర్షాలు కావచ్చు, రాళ్లవాన కావచ్చు, కరువు కావచ్చు, కాటకం కావచ్చు, కోతులు కావచ్చు, దేనికి నష్టపోని పంటల్ని మనం ప్రోత్సహించాలి. అందుట్లో ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్కి అనువైనటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 20 లక్షల ఎకరాలకు అనువైనటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి దయచేసి శాసనసభ్యులు అందరం రైతులను ప్రోత్సహించి ఆ పంట వేసుకుంటే ఈ కష్టాలతోటి పాటు రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది. తప్పకుండా ఈ చేస్తూనే ఉంటాం. కానీ పంట మార్పిడిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. రైతులకు సంబంధించిన సాదా బైనామా సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 76 ద్వారా ఈ సమస్యకు సులభ పరిష్కారం అందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇకపై భూమి విక్రేత నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొనుగోలుదారు స్వీయ ప్రకటన ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సరైన పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించారు. భూభారతి చట్టం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. ఈ నిర్ణయం రైతులకు భూముల హక్కుల పరంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో ఇది పెద్ద మార్పు తీసుకురానుందని భావిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం రీసెంట్ గానే జీవో నెంబర్ 76 ప్రకారం దీన్ని ఏదైతే అఫిడవిట్ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కొనిన వాళ్ళు అని చెప్పామో దాన్ని సవరించే అంశాన్ని ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి స్పష్టంగా మేలు జరిగే విధంగా ఈ జీవోని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే గతంలో అమ్ముకున్న వాళ్ళు, గతంలో కొనుక్కున్న వాళ్ళు, ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన అఫిడవిట్ ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. అవసరం లేకుండానే ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరి పేరు అయితే ఈ సాదా బైనామాని ఇంప్లిమెంటేషన్ చేయమని అప్పీల్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించినదే అఫిడవిట్ అడుగుతున్నాం అధ్యక్ష. కొనుక్కున్న వాళ్లే అఫిడవిట్ ఇది కరెక్ట్ కాకపోతే భవిష్యత్తులో ఏ రకమైన తప్పు అని ప్రూవ్ అయితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసము ఇతరత్ర ఫ్రాడ్ జరగకుండా ఉండటం కోసం కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచే ఈ అఫిడవిట్ ని అడగటం జరుగుతుంది. ఎవరైతే అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఈ జీవో ద్వారా అఫిడవిట్ ఇప్పటి నుంచి అడగదని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఈ 9 లక్షల అప్లికేషన్లు చిల్లర ఏవైతే ఆన్లైన్ లో ఉన్నాయో అందుట్లో రీజనబుల్ గా ఉన్న అప్లికేషన్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు అధ్యక్ష. వీలైనంత తొందరలో
వాటిని యాజ్ పర్ సిస్టమ్ లో పరిష్కరించడం జరుగుద్దని కూడా సభ్యులకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరిగిన యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధంలో అమెరికా పూర్తి విజయం సాధించిందని వెల్లడించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇరాన్ అగ్రనేతలు హతమయ్యారని, కొత్త నాయకత్వం శాంతి చర్చలకు సిద్దమవుతోందని పేర్కొన్నారు. ఇకపై అణ్వాయుధాల తయారీ చేయబోమని ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా మరికొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ శాంతి భద్రతపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. But we're actually talking to the right people, and they want to make a deal so badly. You have no idea how badly they want to make a deal. Country's come a long way in the last year. Why do you say what makes you try? Do you think? Yeah, it was related to the flow and to the strait. Yeah, it was. And many are self-deporting because we're going after them. So, are you going to send Jared Kushner and Steve Witkoff to do direct negotiations with the Iranians? yeah, well, we're in negotiations as it turned out, and now you've seen. What I said yesterday was exactly correct. We're in negotiations right now. They're doing it along with Marco, JD. We have a number of people doing it. And the other side, I can tell you, they'd like to make a deal. And who wouldn't if you were there? Look. And then they get the vote. They do cheat. You know, if you read the papers, you think we're tied. You think we're in a tough battle. We are roaming free over Tehran, the city, Tehran, as opposed to Iran. We're roaming free. We can do whatever we want. And as you know, today we were going to have the privilege of shooting down a very big electric generation plant, one of the biggest in the world. And one shot to the right location ends the plant, it collapses. And we held off based on the fact that we're negotiating. Just in the past few days, we've seen the... Was the turning point to make you want to pursue a ceasefire? A few days ago, you said you wanted to continue bombing Iran. Now you want to pursue peace talks. Was there something that happened? The fact that they're talking to us and they're talking sense. And remember, it all starts with they cannot have a nuclear weapon. Just, I said yesterday, they said, what are the top 10? I said, well, number 1, 2, and 3 is they can't have a nuclear weapon. And they're not going to have a nuclear weapon, and we're talking about that. And I don't want to say in advance, but they've agreed they will never have a nuclear weapon. They've agreed to that. Rough people. Really tough people. We killed all their leadership, and then they met to choose new leaders, and we killed all of them. And now we have a new group, and we can easily do that, but let's see how they turn out. We have really regime change. This is a change in the regime because the leaders are all very different than the ones that we started off with that created all those problems. So this was, I think we can say, Jason, this is regime change, right? I don't care how far away it is. You don't have a lot of time. If we can end this without more lives being down, without knocking out $10 billion electric plants that are brand new and the apple of their eye, I'd like to be able to do that, But they can't have certain things. I mean, you know the things. I don't have to go. ఖమ్మం జిల్లా వైరా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటుకల వ్యాపారి నుంచి నగదు డిమాండ్ చేసినట్లు సమాచారం రావడంతో ముందుగా ప్రణాళిక రూపొందించారు. వీడియో, వాయిస్ రికార్డింగ్ ఆధారంగా సాక్ష్యాలు సేకరించారు. డబ్బులు అందజేసే సమయంలో మధ్యవర్తి శేఖర్ ద్వారా లావాదేవీ జరుగుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంవీఐ వరప్రసాద్ పాత్రపై కేసు నమోదు చేశారు. అనంతరం అతని నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా రూపొందిన నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో రవాణా శాఖలో అవినీతి వ్యవహారం బయటపడింది. సంబంధిత అధికారులను వరంగల్ మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరిచారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళందరూ డీటెయిల్గా మంచిగా రాసి ఆ అమౌంట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళ సిస్టమ్ ఏంటంటే రోజుకి ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎన్ని వెహికల్స్ రెన్యువల్ అవుతున్నాయి అన్నీ రాసి సాధారణ ఏజెంట్లు ఎవరైతే వాళ్ళకి అమౌంట్తో పాటు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంటారు. అట్లాంటి బండిలే దొరికింది. అందులో ఒక ఏజెంట్ ఆయనకి ఇచ్చినటువంటి ఆ స్లిప్, అమౌంట్ మీడియేటర్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నాం. ఇంకా సెర్చెస్ కూడా ఆయన ఇంట్లో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. ఏదైనా అప్డేట్ ఉంటే మీరు చెప్తాను. ఎంబీఏ గారి ఇంట్లో కూడా ఖమ్మంలో సోదాలు నడుస్తున్నాయి. ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాను. పెట్టేసి ఆ వీడియో పెట్టేసి